విద్యార్థులకు యువతి యువకులకు ఆర్థిక అక్షరాస్యత అంశాలపై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఈ నెల 26 నుండి మార్చి 1 వరకు చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియల్లీ స్మార్ట్ అనే అంశంతో రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై రూపొందించిన పోస్టర్లు వీడియోలు జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని, సైబర్ పరిశుభ్రత పాటించాలని, బ్యాంక్ ఖాతా తెరవండి, విద్యా రుణం బ్యాంకు నుండి పొందే అంశాలపై పోస్టర్లు వీడియోలు రూపొందించినట్టు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా అన్ని పాఠశాలలు, గురుకులాల కళాశాలలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా అన్ని పాఠశాలలు, గురుకులాలు, కళాశాలల్లో ఆర్థిక అక్షరాస్యత అంశాలపై పాఠశాల ప్రార్థన వేళలో ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుని ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించాలని అన్నారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలు జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. సమస్య ఇదేమిటలే బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లో సులభంగా దొరుకుతుంది. Most importantly, this particular videos as well as the posters should be spread across in all the relevant WhatsApp groups as well as it should be spoken in most of the residential schools, in the hostels, in the schools during the prayer time or any other time of a teacher nominated who is student in the computer teacher who is student this particular subject, they can be authorized, they can be nominated to speak on this subject. Financial literacy is the need of the hour. Many of bank officials, they do it as part of their regular activity. To go to the villages, they have these financial literacy programs. But main guys, school level, hospitals, same on the population medium. If you are looking at people or parents, child, and they will be illiterates, they are not in the main reports. So through this mechanism, through this mode, I want it to reach all the farmers, all the illiterate people staying. Because they carry the cash difficult, and that is most importantly for the next 10-15 days for once the election report comes, there will be other more difficult to carry cash. So rightly they have started this.